Good morning, my dear students. This is Shekhar sir. TGT Hindi TS Model School Kanlapelli. చూడండి 10th క్లాస్ టెక్స్ట్ బుక్ ఇది. సుగంధ్ టు హిందీ ద్వితీయ భాష 10th క్లాస్ సెకండ్ లాంగ్వేజ్. ఓకే, ఒకసారి ఇండెక్స్ అవన్నీ చూడండి. ఒకసారి లెసన్స్ చూద్దాం. ఒకసారి మనం మెసేజ్ చూసి చూడండి. 1 to 12 లెసన్స్ ఉన్నాయి కదా. ఓకే, సో అందులో ఫస్ట్ లెసన్కి వెళ్దాం మనం. ఓకే, బరస్తే బాదల్. కవి కా నామ్ క్యా హై? సుమిత్రానందన్ పంత్. బరస్తే బాదల్ అంటే ఏంటి అసలు? బరస్తే అంటే బరస్నా అంటే రైనింగ్ అని అర్థం. బాదల్ అంటే క్లౌడ్. క్లౌడ్ అనే మీనింగ్ వస్తుంది. ఓకేనా? కాబట్టి మీనింగ్స్ రాసుకోండి. ఇక్కడ రాయడానికి అవకాశం లేదు. ఓకే, స్కూల్కి వచ్చిన కావాలి మళ్ళీ ఇవి కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ప్రస్తుతానికి ఆన్లైన్ ఈ విధంగా అండర్స్టాండింగ్ చేసుకోండి. బరస్తాయి అంటే రైనింగ్, బాదల్ అంటే క్లౌడ్. సో రైనీ క్లౌడ్స్ సింపుల్ చెప్పాలంటే. ఓకే, ఇక్కడ ఉన్మీకీకరణ సంబంధించిన ఒక పోయం ఇచ్చిండు. మీరు చదవండి, అండర్స్టాండింగ్ చేసుకోండి, ఈ ఆన్సర్స్ చేయండి. ఓకేనా? రైట్. సో ఉద్దేశం అంటే ప్రకృతి గురించి వర్ణించడమే దీని యొక్క పాఠం యొక్క ఉద్దేశము. సో మనం డైరెక్ట్గా కవి పరిచయంకి వద్దాం. ఓకే, రైట్. కవి పరిచయం. కవి కా నామ్ క్యా హై? సుమిత్రానందన్ పంత్. కొంచెం జూమ్ చేస్తున్నా చూడండి. రైట్. प्रकृति के बेजोड़ कवि माने जाने वाले सुमित्रानंदन पंत का जन्म सन 1900 में आल्मोड़ा में हुआ. అంటే సుమిత్రానందన్ పంత్ పుట్టింది ఎప్పుడు? 1900 సంవత్సరంలో ఈ ప్రదేశంలో ఆయన పుట్టడం జరిగింది. ఓకే, సో ఈయన ఏంటిది? ప్రకృతికి బేజోడ్ కవి మానే జాతే. అంటే ఇప్పుడు కవులు ఒక్కొక్క కవి ఒక్కొక్క విషయాన్ని చాలా గొప్పగా వర్ణిస్తారు. ఒక కవి భారతదేశ భక్తి గురించి వర్ణిస్తారు. ఒక కవి స్త్రీల గురించి వర్ణిస్తారు. అంటే స్త్రీ శక్తి గురించి, స్త్రీల యొక్క హక్కుల గురించి, వాళ్ళ కష్టాల గురించి. సో ఈయన ప్రకృతి గురించి అద్భుతంగా వర్ణిస్తారు అన్నట్టు. అంటే ఊహించి ప్రకృతిలో ఏమేమి ఉంటాయి? ప్రకృతి అంటే భూమి, ఆకాశము, ఓకేనా, వాయువు, నిప్పు, నెక్స్ట్ ఏంటి? చెట్లు, మేఘాలు, వర్షము, పక్షులు. ఈ విధంగా ప్రకృతిలో ఉన్నటువంటి వాటి గురించి అద్భుతంగా వర్ణించేటువంటి కవియే సుమిత్రానందన్ పంత్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా? నెక్స్ట్ సాహిత్య లేఖन के लिए इन्हें साहित्य अकादमी, सोवियत रूस और ज्ञानपीठ पुरस्कार दिया गया. సో ఇవన్నీ ఏంటి అంటే ఆయన రాసినటువంటి కవితల ద్వారా ఆయనకు సాహిత్య అకాడమీ అవార్డు, సోవియత్ రూస్ అనేటువంటి అవార్డు, జ్ఞాన్పీఠ్ అవార్డు లభించాయి. ఓకేనా? సో ఈ జ్ఞాన్పీఠ్ అవార్డు చాలా ఇంపార్టెంట్. దీని గురించి లాస్ట్కి వస్తుంది. ఈయనకి ప్రముఖ రచనాయి ఈయన రాసినటువంటి గ్రంథాలు పేర్లు: వీణ, గ్రంథి, పల్లవ్, గుంజన్, యుగాంత్, గ్రామ్య, స్వర్ణకిరణ్, కళా और బూఢా చాంద్ తథా చిదంబర ఆది. ఈ చిదంబర అనేది ఇంపార్టెంట్. సో ఇవన్నీ గ్రంథాల పేర్లు. ఓకేనా? ఒక 3-4 బై హ్యాడ్ చేయండి సరిపోతుంది. చిదంబర కంపల్సరీ అందులో ఉండాలి. ఓకేనా? ఇన్హే చిదంబర కావ్య కే లియే జ్ఞాన్పీఠ్ పురస్కార్ సే సమ్మానిత్ కియా గయా. సో అదే చెప్పాను నేను ఇక్కడ. చిదంబర ముఖ్యమైన గ్రంథం. ఈ గ్రంథం రాయడం వల్ల ఈయనకు ఈ జ్ఞానపీఠ్ అవార్డు అనేది లభించింది. ఇది చాలా ఫేమస్ అవార్డు. అంటే ఒక రచయితలకు, కవులకు ఇచ్చేటువంటి అత్యున్నతమైన పురస్కారమే ఈ జ్ఞానపీఠ పురస్కారం. సో అది ఈయనకు లభించిందంటే ఈయన గ్రంథం ఎంత గొప్పది. సో ఈయన రాసినటువంటి లెసన్ బరస్తే బాదల్ ఏదైతే ఉందో అది కూడా చాలా గొప్పది అని అర్థం. ఓకేనా? కాబట్టి ఈ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా నిధన్ సన్ 1977 में हुआ. సో ఈయన చనిపోయింది, సో స్వర్గలోకానికి వెళ్ళిపోయింది 1977లో. ఓకేనా? సో ముఖ్యమైన పాయింట్స్ ఇందులో 3 ఉన్నాయి. ఈయన జన్మకాలము 1900 to 1977 ఫస్ట్ పాయింట్. సో సుమిత్రానందన్ పంత్ ప్రకృతికి బేజోడ్ కవి హే. ప్రకృతిని వర్ణించే గొప్ప కవి. ఓకేనా? సో 3వ పాయింట్ ఏంటంటే సో ఇన్హే చిదంబర కావ్య సంకలన్ పర్ జ్ఞానపీఠ్ పురస్కార్ మిలా. సో ఈయన చిదంబర అనే గ్రంథాన్ని రాయడం వల్ల ఈయనకు జ్ఞానపీఠ అవార్డు లభించింది. కాబట్టి 3 పాయింట్స్ గుర్తుంచుకోండి. ఓకేనా? కీ పాయింట్స్. నెక్స్ట్ లెసన్లోకి వెళ్దాం మనం.
చూడండి ఇక్కడ పిల్లలు ఉన్నారు. సో వర్షం పడితే అందరికీ ఆనందం, అంతే కదా. ప్రకృతికి ఆనందం, మీకు ఆనందం, మనందరికీ కూడా ఆనందం. సో ఆ ప్రకృతిలో వర్షం పడుతున్నప్పుడు భావన ఏ విధంగా ఉంటుంది, ప్రకృతి ఏ విధంగా ఆస్వాదిస్తుంది, పశుపక్షాదులు ఏ విధంగా ఆస్వాదిస్తాయి, మనం ఏ విధంగా ఆ యొక్క వర్షాన్ని ఆస్వాదిస్తాం అనేటువంటి విషయాన్ని ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓకేనా. రెయినీ టైంలో అట్మాస్ఫియర్ వెదర్ ఎలా ఉంటుంది, బర్డ్స్ ఎలా రియాక్ట్ అవుతాయి, ఓకేనా. నెక్స్ట్ ట్రీస్ ఎలా రియాక్ట్ అయ్యేది, ఎలా హ్యాపీగా ఉంటాయి, ఫీలింగ్స్ ఏంటి, అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ యొక్క లెసన్లో. చూద్దాం ఒకసారి. లెట్స్ సీ ది లెసన్. फर्स्ट पोएम చూద్దాం. झम 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 मेघ बरसते हैं सावन के, चम 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 गिरती बूंदे तरवों से छन के, चम चम बिजली चमक रही रे उर्मे घन के, तम तम दिन के तम में सपने जगते मन के. लोग सारे झम 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 मेघ बरसते हैं सावन के, चम 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 गिरती बूंदे तरवों से छन के, चम चम बिजली चमक रही रे उर्मे घन के, तम तम दिन के तम में सपने जगते मन के. ओके. सेकंड पोएम. दादुर टर टर करते झिल्ली बजती झन झन, म्याऊ म्याऊ रे मोर पीऊ पीऊ चातक के गन, उड़ते सोन भालक आर्द सुख से कर क्रंदन, घुमड़ घुमड़ गिर मेघ मगन में बढ़ते गर्जन. रिम जिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम सिहर उड़ते छूते वे भीतर अंतर, धाराओं पर धारा ये जड़ती धरती पर, रज के कन कन में तृण तृण को पुलकावल थर. भर लेता था पकड़वारी की धारा झूलता है मेरा मन, आओ रे सब बुझे घेर कर गावो सावन, इंद्रधनुष के झूले में झूले मिल सब जन, फिर आए जीवन में सावन मन भावन, फिर आए जीवन में सावन मन भावन. సుమిత్రానందన్ పంత్ యొక్క కవిత ఇది. ఓకే. ఫస్ట్ పోయం చూద్దాం మనం. జమ్ 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 మేఘ్ బరస్తే హై సావన్కే. అంటే జమ్ జమ్ అంటే ఏంటంటే వర్షపు చినుకులు పడతాయి కదా, హోరున వర్షం పడుతుంది అని అంటారు. సో ఆ శబ్దం చేయుట. సో వర్షం పడేటప్పుడు ఏంటి శబ్దం, రెయినీ సౌండ్ అంటారు కదా, ఆ సౌండ్ అన్నట్టు. ఆ సౌండ్నే జమ్ జమ్ అంటారు. మేఘ్ బరస, మేఘం అంటే ఏంటిది, మేఘాలు. బరస్తాయి అంటే వర్షిస్తాయి. సావన్ అంటే శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసం వర్ష ఋతువులో వస్తుంది. వర్ష ఋతువులో శ్రావణ మాసం వస్తుంది. ఆ శ్రావణ మాసం సమయంలో వర్షం హోరున కురుస్తూ ఉంది. ఓకేనా. చంచం గిర్తి బూందే తర్వోం సే చన్కే. చంచం గిర్తి. మరి చంచం అంటే ఏంటంటే ఆ యొక్క వర్షం పడేటువంటి వాన పడే ధ్వని ఏదైతే ఉందో, సౌండ్ ఉందో, ఆ సౌండ్ను చంచం అంటారు. ఓకేనా. గిర్తి బూందే తర్వోం సే చన్కే. సో తరు అంటే వృక్షాలు. సో వృక్షాల పైన ఏదైతే ఉందో వర్షం పడ్డప్పుడు టప్ టప్ అనే శబ్దం వినబడుతుంది. ఒక ఆకు ఉంది, ఆకు పైన వర్షం పడగానే టప్ టప్ అనే శబ్దం వస్తుంది కదా, ఆ విధంగా మేఘాలు వర్షాన్ని కురిపిస్తాయి. ఆ వర్షాల వల్ల వర్షం పడుతూ ఉంటే ఆ ప్రకృతిలో వృక్షాల పైనటువంటి ఆకుల పైన పడితే సో టప్ టప్ అని శబ్దం చేస్తూ వర్షం కురుస్తూ ఉంది అని అర్థం. వర్ణిస్తున్నాడు కవి ఆ విధంగా. ఓకేనా. చంచం బిజిలీ చమక్ రహీ రే ఉర్మే ఘన్కే. చంచం, ఇక్కడ చంచం అంటే మెరవడం అన్నాడు, షైనింగ్ అన్నాడు. బిజిలీ అంటే కరెంట్. ఓకే. చమక్ రహీ రే మెరుస్తూ ఉన్నాయి. ఊరు అంటే ఏంటిది అంటే హృదయము. ఓకేనా, హార్ట్. ఓకే. ఘన్ అంటే కూడా మేఘమే. బాదలన్నా ఘన్ అన్నా మేఘం అవుతుంది. ఓకే. సో క్లౌడ్. సో ఇక మేఘం యొక్క హృదయంలో మెరుపు వలె మెరుస్తున్నాయి. అంటే ఏంటిది, జనరల్గా వర్షం పడితే మెరుపులు వస్తాయి కదా, ఆ మెరుపులే ఇవి. అంటే వర్షం పడుతూ ఉంటే అప్పుడప్పుడు హృదయం మధ్యలో మెరుపులు వస్తూ ఉంటాయి, థండర్స్ వస్తూ ఉంటాయి. తమ్ తమ్ దిన్కే తమ్ మే సప్నే జగతే మనకే.
తమ్ తమ్ అంటే ఆగి ఆగి అంటే లేదా మధ్యాహ్న సమయంలో ఏంటిది తమ్మే సప్నే. తమ్ అంటే చీకటి, ఓకేనా. సప్నే అంటే డ్రీమ్స్, జగ్తే మనకే. సో మన మనస్సులో కళలన్నీ కూడా వస్తాయి. ఏం కళలు వస్తాయి? జనరల్ కళలు ఎప్పుడు వస్తాయి? రాత్రి నిద్రలో వస్తాయి. కానీ వర్షం పడ్డప్పుడు, వర్షం పడిన సమయంలో ఆ డే కూడా నైట్ లాగా అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆకాశం మొత్తం క్లౌడ్స్ వచ్చినాయి అనుకోండి, సో ఆ డే ఎలా అనిపిస్తుంది? నైట్ లాగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏదో చేయాలన్నటువంటి మనసు ఆ విధంగా ఉత్సాహపడుతూ ఉంటుంది. కాబట్టి ఆ డే టైంలో కూడా మన మనసు రాత్రి వలె కళలన్నీ కూడా, మనసులో ఊహలన్నిటివి కూడా బయటకు వస్తాయి. ఆ విధంగా ఉంటుంది మన యొక్క మనస్సు. సో ఒకసారి హిందీలో చూద్దాం ఈ మొత్తం యొక్క మీనింగు. ओके, श्रावण मास के बादल झमझम बरसते हैं, पेड़ों से छनकर बूंदें चमचम करते धरती पर गिरती हैं, बादलों के हृदय में बिजली चमकती है, तब दिन में भी अंधकार छा जाता है, मन में अनेक प्रकार के सपने जागने लगते हैं. సో ఈ విధంగా హిందీలో దీని యొక్క అర్థము. సో పూర్తిగా తెలుగులో చూద్దాం ఒకసారి మొత్తాన్ని. శ్రావణ మాసం మేఘాలు వచ్చినప్పుడు శబ్దం చేస్తూ వర్షం పడుతూ ఉంటుంది. చెట్ల నుండి చినుకులు పడ్డప్పుడు ఏమొస్తుంది? టప్ టప్ అంటూ శబ్దం చేస్తూ భూమి మీద ఆ యొక్క వర్షపు చినుకులు పడుతూ ఉంటాయి, ఓకేనా. మేఘాల హృదయంలో మెరుపులు మెరుస్తాయి, ఓకే. ఆ తర్వాత అప్పుడు పగటిపూటే అంటే డే టైంలో కూడా చీకటి వ్యాప్తి చెందుతుంది. సో మనసులో అనేక రకాలైన ఊహలు, స్వప్నాలన్నిటి కూడా మేలుకుంటాయి. సో ఇది దీని యొక్క పూర్తి మీనింగు. సో మీనింగ్స్ రాసుకోండి, మధ్య మధ్యలో చెప్పాను కదా. అది సెకండ్ పాయింట్ చూద్దాం. దాదుర్ టర్టర్ కడితే, దాదుర్ అంటే ఫ్రాక్, కప్ప. సో హిందీలో మేండక్ అంటారు. సో టర్టర్ అంటే ఆ కప్ప చేసే ధ్వని. సో తెలుగులో ఏమంటారు? బెకబెక అంటారు, ఓకేనా. జిల్లి, జిల్లి అంటే ఏంటి అంటే ఝీంగురు అంటారు హిందీలో. సో దీన్ని కీచురాయి అంటారు. సో ఇంగ్లీష్లో క్రికెట్ అంటారు. క్రికెట్ అంటే ఒక రకమైన ఇన్సెక్ట్ అది. సో వర్షాకాలంలో ఏంటంటే ఆ ఇన్సెక్ట్ ఇంటి లోపలికి వస్తుంది, అది సౌండ్ చేస్తుంది, మనకు నిద్ర పట్టదు, అట్లా ఉంటుంది అది దాని సౌండ్, ఓకేనా. కీచ్ 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 అని సౌండ్ చేస్తూనే ఉంటుంది, ఓకేనా. సో బజ్జతి అంటే ఆ విధంగా, జంజన్ అంటే సౌండ్ అన్నట్టు. సో ఆ విధంగా చేస్తుంది అన్నట్టు, ఓకేనా, సౌండ్ చేయడం అన్నట్టు. కీచురాళ్ళు కీచ్ కీచుమని శబ్దం చేస్తాయి అని అర్థం. మ్యావ్ మ్యావ్ రే మోర్, మోర్ అంటే పీకాక్, నెమలి. మ్యావ్ మ్యావ్ అంటే ఏంటిది? సో నెమలి మ్యావ్ మ్యావ్ అనే శబ్దాన్ని చేస్తుంది. ఎస్, పిల్లే కాదు నెమలి కూడా ఇదే రకమైన శబ్దాన్ని చేస్తుంది, మీరు అబ్జర్వ్ చేయండి, ఓకేనా. రైట్, నెక్స్ట్ పివు పివు చాతక్. చాతక్ అంటే చాతక్ బర్డ్, ఓకే. చాతక పక్షి మరియు సమూహం, గన్ అంటే సమూహం, గ్రూప్ ఆఫ్ ది చాతక్ బర్డ్, ఓకేనా. సో ఏం చేస్తుంది? పియు పియు అని అంటుంది. అంటే దిస్ ఇస్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది సౌండ్స్ ఆఫ్ ది ఎనిమల్స్, ఓకే. సో పక్షులు నెక్స్ట్ జంతువులు ఏ విధంగా తమ యొక్క ఆనందాన్ని వ్యక్తపరుస్తాయి అనేది ఈ 2 లైన్లో ఇవ్వడం జరిగింది. సో మొత్తం పోయంలో కూడా దాని గురించే ఉంది, ఓకేనా. నెక్స్ట్ ఉడితే సోన్ బాలక్ ఆర్ధ సుఖసే కర్ క్రందన్, ఓకే. ఉడితే సోన్ బాలక్ అంటే పక్షి, ఓకే. పక్షి తడిచిన ఆనందంతో క్రందనం చేస్తుంది అంటే అరుస్తుంది అని అర్థం, ఓకేనా. అంటే జలపక్షులు ఎగురుతూ తడిసిన ఆనందంతో అరుస్తాయట. ఇప్పుడు పక్షులు ఉన్నాయి, పక్షి వర్షం రాగానే బయటకు వస్తాయి, బయట రాగానే పక్షి తడుస్తుంది. ఫస్ట్ తడిచిన తర్వాత ఆ తడిచినా సరే ఆ ఆనందంతో అరుస్తుంది. ఎందుకు? ప్రకృతి చల్లగా అయింది, ఓకేనా. ఇక్కడ వర్షం పడితే మనకే కాదు, పిల్లలకే కాదు, జంతువులకు, పక్షులకు, వృక్షాలకు అన్నిటికీ ప్రాణం వచ్చినట్టు అవుతుంది. అందుకే ఆనందంతో అరుస్తాయి, ఓకేనా. సో ఈ యొక్క అరుపులు, ఓకేనా, శబ్దాలన్నీ కూడా ఈ యొక్క సెకండ్ పాయింట్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ గుమ్మడి గుమ్మడి గిర్ మేఘ గగన్ మే బర్తే గర్జన్. సో ఆ విధంగా ఆకాశంలో మేఘాలలో దట్టంగా కమ్ముకొని గర్జిస్తాయట. గర్జన అంటే గర్జించడం. గుమ్మడి గుమ్మడి అంటే ఏంటిది? సో అన్నీ కూడా దట్టముగా కమ్ముకొని అని అర్థం, ఓకేనా. పూరీ తరఫ్ సే ఛాయా హువా, ఓకేనా. సో ఆ విధంగా
ప్రకృతి అంతా కూడా ఓకేనా, ఆకాశం అంతా కూడా మేఘాలతోటి కమ్ముకుపోయినప్పుడు సో కప్పలు అరుస్తాయి, ఏమని టర్ టర్ అని అరుస్తాయి. జిల్లి ఏమంటుంది, జన్ జన్ జైసే బజ్ది, ఆ విధంగా జన్ జన్ అనే శబ్దాన్ని చేస్తూ అంటుంది. సో మోర్ ఏమంటుంది, పియు పియు ఓకేనా కైతా హే. ఓకే, సో చాతపక్షి ఏమంటుంది, మరి పియు పియు అని అంటుంది. మరి सोन बालक ఏం చేసి आर्द्र सुख से क्रंदन करता है, सोन बालक आर्द्र सुख से क्रंदन करता है. इस प्रकार पूरी की पूरी वातावरण సో వర్షా కే సమయ మే హోతా హై. సో ఈ విధంగా ఉంటుంది అని చెప్తున్నాను. మళ్ళొకసారి హిందీలో చూద్దాం. వర్షా కే హోనే పర్ మేండక్ టర్రాతే హై. ఓకే, నెక్స్ట్ झिंगुर झीझी करते हैं, मोर म्याऊ म्याऊ करते हैं, चातक पक्षी पीयू पीयू की आवाज़ करते हैं, जल पक्षी उड़ते गीली सुख से क्रंदन करते हैं, आसमान में घुमड़ घुमड़ कर बादल गरजते हैं. ये पूरा इसका వివరణ ఒకసారి తెలుగులో చూద్దాం మళ్ళొకసారి. వర్షం కురిసినప్పుడు కప్పలు ఏమంటాయి, బెకబెకమంటాయి. ఓకే, నెక్స్ట్ కీచురాలు ఏమంటాయి, కీచ్ కీచ్మని శబ్దాన్ని చేస్తాయి. ఓకే, నెమళ్ళు ఏమంటాయి మరి కూకుమని అరుస్తాయి. మరి చకోర పక్షులు అంటే చాతక పక్షులు ఏమంటాయి, పీ పీ అంటూ కూస్తాయి, అరుస్తాయి. నెక్స్ట్ జలపక్షులు ఏమంటాయి అంటే పక్షి ఎగురుతూ తడవడం వల్ల ఆ తడిచినా కూడా ఆ తడిసిన ఆనందంతో అరుస్తాయి. క్రందన్ అంటే అరవడం. సో ఈ విధంగా ఆకాశంలో మేఘాలు దట్టంగా కమ్ముకొని గర్జిస్తాయి అని దీని యొక్క అర్థం. ఓకే, చాలా ఈజీ. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూద్దాం. రిమ్జిమ్ రిమ్జిమ్ క్యా కుచ్ కహతే బూందో కే స్వర్. రిమ్జిమ్ రిమ్జిమ్ అంటే ఏంటి మరి, చిటపట చిటపట. ఓకేనా, ఫుహార్ అంటారు హిందీలో. సో చిటపట చిటపట అనేటువంటి శబ్దాలు మరి ఏమంటున్నాయి, బూందోంకేశ్వర్ క్యా కుచ్ కహతే ఏమో చెప్తున్నాయి. బూంద అంటే ఏంటి, డ్రాప్స్. స్వర్ అంటే ఏంటి, స్వరము, సౌండ్ అని అర్థం. కాబట్టి ఈ యొక్క డ్రాప్స్, రెయినీ డ్రాప్స్ సెయింగ్ సంథింగ్, ఏదో చెప్పాలనుకుంటున్నది. ఏంటిది, అదే చిటపట చిటపట. రోమ్ సిహర్ ఉడితే చూతే వే భీతర్ అంతర్. రోమ్ సిహర్. సో రోమ్ అంటే ఏంటిది, ఇక్కడ రోమాలు అంటే వెంట్రుకలు, బాల్ అంటారు హిందీలో. ఓకే, సిహర్న అంటే కాంపన, కాంపన అంటే షివరింగ్ అంటారు. వర్షం పడ్డదానికి మొదట వర్షం పడ్డప్పుడు మన శరీరం పైన పడ్డప్పుడు ఫస్ట్ మనకు ఒక రకమైన పులకరింత వస్తుంది. ఆ పులకరింత వచ్చినప్పుడు ఫస్ట్ రెయిన్ డ్రాప్స్ పడ్డప్పుడు ఓకేనా, మన శరీరంలో వెంట్రుకలు అన్నీ కూడా నిలబడతాయి. మీరు అబ్జర్వ్ చేయండి, మనసంతా కూడా ఆనందంతో వికసిస్తుంది. లోపట బయట అంతా కూడా ఆనందంతో ఉండి మన శరీరం అంతా కూడా రోమాలు నిక్క పొడుస్తాయి అంటారు చూడండి. ఆ రోమాలు నిలబడి ఉండడం, వణుకు వస్తుంది, బాడీ షివరింగ్ అవుతుంది, అదేవిధంగా రోమాలన్నీ కూడా నిలబడతాయి. సో ఆ విధంగా ఇది యొక్క ఆనందానికి గుర్తు, ఇది పులకించిపోవడం. ఓకేనా, ఉడితే చూతే భీతర్ అంత. సో లోపట బయట వర్షపు చినుకులు చూతే టచ్ చేయడం వల్ల శరీరం, మనసు లోపట బయట శరీరం అంతా పులకించిపోతుంది. రోమాలన్నీ కూడా నిక్కబొడుస్తాయి ఆనందంతో. సో ఆ విధమైన ఆనందం మీరు పొందారా లేదా? ఎస్, పొందే ఉంటారు, నాకు తెలుసు. ధారావం పర్ ధారాయి జర్తి ధర్తి పర్. ధారావం పర్ ధారాయి అంటే వర్షపు యొక్క ధారలు ఇవి. ఓకేనా, వర్షం పడ్డ తర్వాత ఏంటి, వర్షపు ధారలు నుండి కురుస్తూ ఉంటాయి, ప్రవహిస్తూ ఉంటాయి వర్షం పడడం వల్ల. ఓకేనా, జర్తి ధర్తి భూమి పైన వర్షం పడిన తర్వాత నది వలె ప్రవహిస్తూ ఉంటాయి. అవునా కాదా? ఆ నదిలా ప్రవహించిన ఏం చేస్తాం మనము, పడవలు తయారు చేసి అందులో వేసి ఆడుకుంటాం. అంతేనా కాదా? రైట్. సో రజ్కే కనకన్మే తృణు తృణుకో పుల్కావలితార్. రజ్కే కనకన్మే, రజ్ అంటే దుమ్ము, కనకన్మే కణము. కణము అంటే ఏంటిది అంటే పర్టికులర్ అని అర్థం. ఈచ్ అండ్ ఎవ్రీ పర్టికులర్. మొదట వర్షం పడ్డప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటి ముంగట భూమి ఉంది, భూమిలో ఏముంటుంది, దుమ్ము ఉంటుంది. ఓకేనా, దుమ్ము ధూళి ఉంటుంది. ఆ దుమ్ము పైన వర్షం పడ్డప్పుడు ఏమవుతుంది అంటే ఆ వాటర్ పడ్డప్పుడు, సో ఆ రెయినీ డ్రాప్స్ పడ్డప్పుడు అందులో నుంచి కొంచెం పొగ వస్తుంది. ఓకేనా, సో పొగ వచ్చి ఆ మట్టి వాసన అంటారు, అద్భుతంగా ఉంటుంది ఆ మట్టి వాసన.
మొదట వర్షం పడ్డప్పుడు అంటే వర్షాకాలం మొదటి వర్షం అప్పుడు సో ఆ నేల తడిచినప్పుడు వచ్చే మట్టి వాసన అద్భుతంగా ఉంటుంది. అందుకే మట్టి వాసన చాలా బాగుంటుంది అని అంటారు. మీరు ఎప్పుడైనా మట్టి వాసన చూసారా? చూడండి, మొదట వర్షం పడ్డప్పుడు ఆ మట్టి వాసన పీల్చుకోండి. మాతృభూమి భూమాత ఎంత ప్రేమ గలది, తల్లి ప్రేమ ఏ విధంగా ఉంటుందో అలాంటి గొప్ప అనుభూతిని అది ఇస్తుంది. కాబట్టి తృణుకో పులుకా వలుతారు. భూమి మొత్తం ఉన్నటువంటి జీవులన్నీ కూడా, ఆ భూమి కూడా అణువణువు కూడా పులకించిపోతుంది. అంటే దాహంతో ఉన్నటువంటి వ్యక్తికి నీళ్ళు తాగితే ఎంత ఆనందం కలుగుతుంది. భూమాత అప్పటికి ఎండ ద్వారా ఎండి అలసిపోయి ఆ విధంగా వర్షం పడుతూ ఉంటే సో ఆ వర్షం నీటిని స్వీకరించి ఎంతో ఆనందాన్ని పొంది పులకించిపోతుందట. ఓకేనా? సో ఆ విధంగా భూమిపై ఉన్నటువంటి తృణం అంటే గడ్డి పరకలు, గడ్డి కానీ నెక్స్ట్ అణువణువు కూడా మట్టి రేణువులు కూడా ఆ యొక్క వర్షపు చినుకుల చేత పులకించిపోతుంది. సో తనే కాదు, మనం కూడా పులకించిపోతాం. ఏ విధంగా అయితే మన శరీరం పైన వర్ష చినుకులు పడితే మన యొక్క వెంట్రుకలు నిక్కపొడిచి ఆనందం పులకించిపోతాం, అదేవిధంగా భూమి కూడా పులకిస్తుంది అని సుమిత్రానంద పంత్ ఈ విధంగా వర్ణిస్తున్నారు. ఈ విధంగా మీరు ఫీల్ అయ్యారా? ఎస్, ఫీల్ అయ్యారు మీరు. నేనైతే ఫీల్ అయ్యాను. అంటే చిన్నప్పుడు ఆ విధంగా ఆడుకున్నాను, మీరు కూడా ఆడుకునే ఉంటారు. పేరెంట్స్ ఎంత వద్దానో వర్షంలో ఖచ్చితంగా తడవాలని అనుకుంటాం, అవునా కాదా? ఎక్కువ తడవద్దు, కానీ ఆనందాన్ని ఆస్వాదించాలి, అది ఏది కూడా పనికిరాదు. ఓకే, నెక్స్ట్ 4th పోయం. సో ఇందులో ఇది ఒకసారి హిందీలో చూద్దాం. ఓకే, वर्षा की बूंदें रिमझिम करते बरसती हैं, उनके स्पर्श से रोम सिहर उड़ते हैं, अर्थात रोमांच होता है. ఓకే, రోమ నిలబడతాయి అని అర్థం. మన్ ప్రఫుల్లిత్ హోతా హై, సో మనస్సు ఆనందంతో పులకించిపోతుంది. ధర్తీ పర్ వర్షా కి ధారాయే బహతీ హై, మిట్టీ కే కన్ కన్ సే కోమల్ తృణ్ ఉత్పన్న హో ప్రసన్నతా సే ఝూమ్తే హై. సో ఈ విధంగా ఒకసారి మొత్తాన్ని తెలుగులో చూద్దాం. ఇది వాన చినుకులు చిటపచిటడం అంటూ కురుస్తాయి వర్షం పడ్డప్పుడు. ఓకేనా? వాటి స్పర్శతో రోమాంచితం అవుతుంది. ఏమి రోమాంచితం? రోమాలు పులకించిపోతాయి అని అర్థం. మనస్సు ఆనందంతో పులకించిపోతుంది. సో ఈ విధంగా వర్షం పడ్డప్పుడు మన ఇంటి ముందట గల్లీలో కానీ ఇంటి పక్కకు కానీ ఆ సందులో నదులకు ప్రవహిస్తాయి, అవునా కదా? ఆ నదులలో వర్షాలలో మనం ఆడుకుంటూ ఉంటాం. మట్టిలోని అణువణువు నుండి కోమలమైనటువంటి గడ్డిపోచలు మొలిచి సంతోషంగా ఆస్వాదిస్తాయని ఈ విధంగా దీని యొక్క అర్థము. సో లాస్ట్ పోయిన తెలుసుకుందాం, లెసన్ అయిపోతుంది. ఇక పకడ్వారీకి ధార్ జుల్తా హై మేరా మన్. సో మనం వర్షం పడ్డప్పుడు ఏం చేస్తాము? పకడ్వారీకి పట్టుకోవడానికి పకడ్నేకెళ్ళి హం ప్రయత్నం కర్తే హై వర్షాకి ధారకు, హయ్యా నాహి. ఓకేనా? వర్షం పడుతూ ఉన్నది, ఇది ఇంటి ముంగడికి వచ్చేసి చేతులు ఇలా ముందుకెట్టేసి ఆడుకుంటూ ఉంటాం. అంటే వర్షపు ధారతోడు మనం ఆడుకుంటాం, ఆ విధంగా మన మనసు అనిపిస్తుంది. కాబట్టి పకడ్వారీకి ధార జుల్తా హై మేరా మన్. సో ఆ విధంగా మనసు ఆ యొక్క ఆ వర్షపు ధారను పట్టుకోవాలని మన మనసు అనిపిస్తూ ఉంది. ఆ ఊరి సబ్ ముజే గర్గర్ గావో సావన్, రండి పాడుకుందాం ఆడుకుందాం. గావో అంటే ఏంటి? గానా హై. క్యా గానా హై? శ్రావణ్ మాసమే వర్షాకి గానా హై. రండి వర్షపు ఆట ఆడుకుందాం, పాట పాడుకుందామని ఫ్రెండ్స్ అని పిలుస్తామా లేదా? పిలుస్తాము. ఇంద్రధనుష్కే ఝూలే మే ఝూలే మిల్ సబ్ జన్. ఇంద్రధనుష్ అంటే ఏంటిది? వర్షం పడ్డప్పుడు అయిపోయిన తర్వాత ఇంద్రధనుస్సు కనబడుతుంది కొన్ని సందర్భాల్లో ఆకాశంలో, దాన్ని విబ్జియార్ అంటారు, తెలుసు మీకు. సో ఆ ఇంద్రధనుస్సులో మనము ఆ ఇంద్రధనుస్సును ఉయ్యాలలాగా ఆడుకుందాం. అదొక ఉయ్యాలలాగా అనుకుంటే సో దాన్ని పట్టుకొని ఊగుదాం. అది సాధ్యంగా మన మనసు ఆ విధంగా అనిపిస్తుంది. అంటే ఇంద్రధనుస్సు ఆకాశంలోకి వెళ్ళి ఇంద్రధనుస్సు దగ్గర కూర్చొని మనం అందులో ఊగుదామని అనిపిస్తూ ఉంది. రండి ఆడుకుందామని పిల్లలందరూ కూడా అంటున్నారు అన్నట్టు. ఫిర్ ఆయే జీవన్ మే సావన్ మన్ భావన్. సో ఇలాంటి శ్రావణ మాసం మళ్ళీ రావాలి. రావాలన్నా వద్దా? ఖచ్చితంగా రావాలి. ప్రతి సంవత్సరం కూడా వస్తుంది. కాబట్టి అన్ని కాలాలు అంటే వర్షాకాలం అంటే ఇష్టం మనకు, ఎందుకంటే వర్షం వస్తే ఆనందం, మీకే కాదు ప్రకృతి మొత్తానికి కూడా ఆనందం. సో ఆ విధంగా మన మనసు అనిపిస్తుంది, ప్రకృతి కూడా అనిపిస్తుంది. ఒకసారి చూద్దాం ఇది హిందీలో మీనింగ్. అలా ఒకసారి పానీకి ధారా దేకర్ కవి కా మన్ झूलने लगता है. కవియే కాదు, సో బచ్చోं का मन
झूलने लगता है పిల్లలందరి యొక్క మనసు పులకించిపోతుంది अर्थात मन खुश होता है ఆనందంతో ఊగిపోతుంది सबको आमंत्रित करते हुए वे कहते हैं कि आप सभी लोग आइए అంటే बच्चे सभी आइए మీరు అందరూ కూడా రండి मुझे गिरकर सावन के गीत गाइए శ్రావణ మాసం అంటే వర్ష పాటలు మనం పాడుకుందాం రండి రండి అని పిలుస్తారట हमारी कामना है कि ఇంద్రధనుష్ के झूले में हम सब झूले నా కోరిక ఏంటంటే ఆకాశంలో ఉన్న ఇంద్రధనుసు పైన కూర్చొని నేను ఉయ్యాల ఊగాలి అది మన కోరిక సో ఐసా మన్ భావన్ సావన్ హమారే జీవన్ మే బార్ బార్ ఆయే సో ఈ విధంగా ప్రతిసారి కూడా ఈ శ్రావణ మాసం వస్తూనే ఉండాలి మేమందరం ఆనందంగా ఉండాలి మేమే కాదు ప్రకృతి మొత్తం కూడా ఆనందంతో ఆస్వాదిస్తుంది ఈ వర్షాకాలం వర్షం లేకపోతే అసలు ఏమీ కూడా లేదు వర్షమే అన్ని జీవులకు ఆధారం అసలు నీరు లేకుండా ఉండగలమా సాధ్యమా అస్సలు సాధ్యం కాదు తాగడానికి కావచ్చు పంటలు పండడానికి కావచ్చు సో మనకు ఒక పండు తింటున్నాం ఆహారం తీసుకుంటున్నాం అది ఎక్కడి నుంచి వస్తుంది సో చెట్ల ద్వారా ఆ చెట్లకి ఏం కావాలి నీరు కాబట్టి వర్షపు నీరు ఖచ్చితంగా అవసరం ప్రతి ఒక్కరికి కూడా ప్రతి జీవికి కూడా కాబట్టి సో ఈ విధంగా ఆ సుమిత్ర బంధు ప్రకృతి గురించి వర్షం గురించి అద్భుతంగా వర్ణించడం జరిగింది ఓకేనా కాబట్టి ఈ పోయమ్స్ మీనింగ్స్ అన్ని రాసుకోండి ఓకేనా క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయి ఇక్కడ అర్థమైందా మీకు హ్యావ్ యూ అండర్స్టూడ్ బెటర్ ఓకే అర్థమైందని అనుకుంటున్నా ఒకసారి పోయం చదవండి చదివి అండర్స్టాండింగ్ చేసుకోండి సో ఇక్కడ 10th అర్థగ్రహిత ప్రతిక్రియ ఇది అండర్స్టాండింగ్ పర్పస్ మాత్రమే ఇవన్నీ కూడా సో ఇక్కడ అభివ్యక్తి సృజనాత్మకత బిట్ని చూడండి ఇది ఈ 4 ప్లస్ భాషాకి బాత్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి ప్లస్ భాషాకి బాత్ ఎఫ్ఎన్ రాయాలి మళ్ళీ చెప్తున్నా అభివ్యక్తి సృజనాత్మకత ప్లస్ భాషాకి బాత్ ఈ 2 బిట్స్ ఏం రాయాలి ఎఫ్ఎన్ రాయాలి ఓకేనా రైట్ థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్ సో అర్థమైందని అనుకుంటున్నా దిస్ ఇస్ శేఖర్ సార్ టీఈటీ హిందీ సో ఇది శేఖర్ భవాని ఛానల్లో ప్రసారం అవుతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి వినాలనుకుంటే మళ్ళీ చూడండి వీడియో ఓకేనా ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్